హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జర్మన్ జీవితం. ప్రీవియస్ వీడియోస్లో నేను పార్ట్ టైం ఎలా అప్లై చేసుకోవాలి, లైక్ నేనేం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, శాలరీ ఎంత వస్తుంది, ఎలా అప్లై చేస్తాను, అవన్నీ వీడియోస్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తాను, చూసేయండి. ఈ వీడియో విషయానికి వస్తే మీరు మెయిన్గా మీరు జర్మనీకి ఎలా రావాలి, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటి, ఐల్స్ ఎలా ఏంటి అనేటివన్నీ మొత్తం అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. కొంచెం లెంతీగా ఉంటుంది, మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీరు ఐల్స్ మాస్టర్స్ జర్మనీకి రావాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండాలి. ప్రతి దాంట్లోనూ కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వింటర్ సెమిస్టర్కి వద్దాం అనుకుంటా అంటే పర్లేదు, అన్ని కాలేజెస్ అన్ని కోర్సెస్ ఓపెన్లో ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. బట్ వెన్ కంపేర్ టు సమ్మర్ సెమిస్టర్ కొన్ని కాలేజెస్ అడ్మిషన్స్ ఇవ్వవు అనమాట, కొన్ని కోర్సెస్కి ఆర్ కొన్ని అట్లా ఉన్నట్టు ఉంటుంది. సో కంపారిటివ్లీ కొన్ని తక్కువ ఉంటాయి అన్నమాట కోర్సెస్. ఇంకోటి కొన్ని యూనివర్సిటీస్ మీరు వింటర్కి అప్లై చేసుకున్నారంటే వాళ్ళు 2 సెమిస్టర్కి ఇస్తాయి, అంటే వింటర్కి ప్లస్ నెక్స్ట్ సమ్మర్కి ఇస్తాయి. సో ఇలా ఉంటాయి కొన్ని, మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఏ కాలేజ్ ఎప్పుడు ఇంటెక్ ఏ కోర్సెస్ ఇంటెక్ ఇస్తున్నాయని. ఇంకోటి మీరు నెక్స్ట్ వింటర్కి మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 to 8 months, లైక్ 8 to 12 months ముందు నుంచే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటంటే మీరు లైక్ ఏపీఎస్ అప్లై చేసుకోవడం. ఏపీఎస్ అంటే తెలియని వాళ్ళ కోసం లైక్ ఏం లేదండి, మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఢిల్లీలో జర్మన్ ఎంబసీలో సబ్మిట్ చేస్తే లైక్ వాళ్ళు ఇవన్నీ మీరు వ్యాలిడ్ అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అదే ఏపీఎస్ సర్టిఫికేట్ అనమాట. సో దానికి మీరు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా జర్మనీకి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఇండియా నుంచి. సో టైం ఎక్కువ వాళ్ళు ప్రాసెసింగ్ టైం ఎక్కువ తీసుకున్నారు. సో మీరు ముందే అప్లై చేసుకోవడం బెస్ట్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏపీఎస్ అప్లై చేసుకోవడం. దీనికి ఆల్మోస్ట్ ఫీజు 18,500 అనమాట. సో మరి ఇంకా దీనిపైన జిరాక్స్లని అవని ఇవని ఇంకా పోస్టల్ ఛార్జెస్ అని ఇవన్నీ వేసుకుంటే ఒక 20,000 వేసుకోండి, రౌండ్ ఫిగర్. లైక్ ఇందులో మీకు చెప్పే ఫిగర్స్ అన్నీ అటు ఇటుగా లైక్ రౌండ్ ఫిగర్ చెప్తాను. సో ఫస్ట్ ఏపీఎస్ కోసం ఒక 20,000 అనమాట. దాని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఐల్స్ రాయడం. ఐల్స్కి మీరు ఇంకా ఎలా ప్రిపేర్ అవుతారనేది మీ ఇష్టం, లైక్ సెల్ఫ్ ప్రిపేర్ అవుతారా లేదంటే ఒక ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారా అనేది. నా సజెషన్ ఏంటంటే దానికి మళ్ళీ కోచింగ్ సెంటర్కి సపరేట్ డబ్బులు పెట్టడం కంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. కొంచెం డబ్బులు సేవ్ అవుతుంది, ప్లస్ అది కాక లైక్ వాళ్ళు అక్కడికి వెళ్ళినా పెద్ద ఏం చెప్పేదేమి ఉండదు. సో మీరే ప్రిపేర్ అవ్వడం కొంచెం బెస్ట్ అనమాట. సో దీనికి లైక్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసేటట్టుకుంటే ఒక 16,000 అవుతుంది. లేదు ఇంకా ఇఫ్ ఇన్ కేస్ టైం బాగాలేక సెకండ్ అటెంప్ట్ తీసుకుంటే ఇంకా దానికి ఇంకో 15,000 to 16,000 అవుతుంది. ఇది కూడా అరౌండ్ లైక్ యావరేజ్గా ఒక 20,000 వేసుకుందాం. సో అది 20, ఇది 20. ఇంకా నెక్స్ట్ ఐల్స్ స్కోరు, ఏపీఎస్ సర్టిఫికేట్ ఈ రెండు వచ్చిన తర్వాత మీరు ఇంక నెక్స్ట్ చేయాల్సింది లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాలేజెస్ అప్లై చేయడం. కాలేజెస్ అప్లై చేయడం కంటే లైక్ కాలేజెస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే మీరు ఏ బ్రాంచ్ చదివారు, బీటెక్లో ఏ కోర్స్ ఏ బ్రాంచ్ తీసుకున్నారు, నెక్స్ట్ మీరు మాస్టర్స్ ఏ బ్రాంచ్లో చేయాలనుకుంటున్నారు, లేదంటే మీరు మీరు బీటెక్ వేరే బ్రాంచ్లో చేసి ఎక్స్పీరియన్స్ వేరే దాంట్లో ఉండి మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే నెక్స్ట్ ఏ దాంట్లో చేయాలనుకుంటున్నారు. మెయిన్గా మీరు మాస్టర్స్ దేంట్లో చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి లైక్ మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ప్లస్ మీరు ఏది ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు దీన్ని బట్టి ఉంటుంది. మీరు ప్రతి కాలేజ్కి వెళ్ళి లైక్ మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు ఆ కోర్స్ మీద క్లిక్ చేసి అక్కడ మొత్తం లైక్ ఆ కోర్స్ కరికులం ఉంటుంది, ఆ కరికులంని డౌన్లోడ్ చేసుకొని ఇది మనకు మ్యాచ్ అవుతుందా, మనం చదవాలనుకుంటుంది ఇదేనా అని మొత్తం చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ డాడ్ అని ఒక లైక్ వెబ్సైట్ ఉంటుంది, అది ఏంటంటే లైక్ మొత్తం కాలేజెస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ మోస్ట్లీ యాక్యురేట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాలేజ్ నేము, కోర్స్ నేము ప్లస్ డాడ్ అని కొడితే ఆ కోర్స్ డీటెయిల్స్ వస్తాయి. లైక్ అందులో మొత్తం క్రైటీరియా, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏంటి అని క్లియర్గా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ మొత్తం అన్నీ క్లియర్గా ఉంటాయి. సో మీరు ఏ కోర్స్ అయితే చూసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ మీద లైక్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు అలా చెక్ చేసుకోవచ్చు. అందులో కూడా మీకు ఇంక క్లారిటీ లేదనుకుంటే మీరు ఇంకా డైరెక్ట్ వాళ్ళ లైక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది.
సో ఇది అనమాట. లైక్ ఇంకా కొందరు చెప్తుంటారు కదా, లైక్ ఆ కాలేజ్ అది కాలేజ్ కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంది, ఇది ర్యాంక్ ఎక్కువ ఉంది, ఇలా కూడా కొంచెం కన్సిడర్ చేయకండి. సో ఆ కాలేజ్ ర్యాంక్ ఎక్కువ ఉన్నా మేబీ మీరు చదవాలనుకుంటుంది ఆ కాలేజ్లో ఉండకపోవచ్చు. సో అలా ఇక్కడ మెయిన్ ఇంకా చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ అని కన్సిడర్ చేయకండి. కొంచెం మనకి నచ్చిన కోర్సులో మనకి అది ఎలాంటి కాలేజ్ అయినా కానీ కొంచెం మంచిగానే ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో మీరు అలా ఏ కాలేజ్ అయినా మరీ అంత తీసిపారేసే విధంగా అయితే ఉండదు, బాగుంటాయి కాలేజెస్ ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా కాలేజెస్ అప్లై చేసిన తర్వాత మెయిన్ ఇంకోటి కాలేజెస్ ఎలా అప్లై చేయాలి, చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కమెంట్స్లో. ఇక్కడ 2 వేస్లో కాలేజెస్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వే ఉండి డైరెక్ట్ అప్లికేషన్స్ అనమాట. లైక్ ప్రతి కాలేజ్కి ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ కాలేజ్ వెబ్సైట్లో అప్లికేషన్ వేయడం, దీనికి ఫీ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ అంటే మోస్ట్లీ 90% ఫీ ఉండదు. కొన్ని కాలేజెస్ లైక్ అప్లికేషన్కి ఇంత ఫీ అని తీసుకుంటాయి ప్రాసెసింగ్కి, అది ఎక్సెప్షనల్ కేసెస్. ఇంకా లైక్ చాలా కాలేజెస్కి డైరెక్ట్ అప్లికేషన్స్కి ఫీ ఉండదు, ఫ్రీగానే అప్లికేషన్ వేయచ్చు. సెకండ్ వే వచ్చి యూని అసిస్ట్. ఇది ఒక వెబ్సైట్ అనమాట. లైక్ ఇది ఎలా అంటే కాలేజెస్కి మన అప్లికేషన్స్కి లైక్ మిడిల్ వేర్ లాగా అనమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ప్రిపేర్ చేసుకున్న LOMs, LORs ప్లస్ మీ కాలేజ్ సర్టిఫికేట్స్, APS ఇవన్నీ అందులో ఒకటేసారి అప్లోడ్ చేసేయడం. ఒకసారి చేస్తే చాలు. అప్లోడ్ చేసేసి ఇంకా మీరు లైక్ ఏ కాలేజ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ కాలేజ్కి ప్రతి కాలేజ్కి డిఫరెంట్ LOM ప్రిపేర్ చేసుకోవాలి, లెటర్ ఆఫ్ మోటివేషన్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది ఏంటంటే మీరు ఏదో ఇంకా జస్ట్ ఒక్కొక్క LOMకి మీరు కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్ చేంజ్ చేస్తున్నామంటే సరిపోదు. కొంచెం మంచిగా ఆ కరికులంకి మ్యాచ్ అయ్యేలాగా, ప్లస్ మీ ఎక్స్పీరియన్స్ అందులో ఉంది, మీరు అలా అందులో చదివారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేలాగా కొంచెం లైక్ మోడిఫికేషన్స్ చేయండి. చాలా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ కాలేజ్ రావడానికి. మీరు అన్నీ ప్రాపర్గా యూని అసిస్ట్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏ కాలేజెస్కి ఇష్టమైతే ఆ కాలేజెస్కి డబ్బులు కట్టేసేసండి. లైక్ ఇందులో ఫీజు ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్కి అయితే €75, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ నుంచి ఇంకా ఎన్ని అప్లికేషన్స్ వేసుకున్నా ప్రతి ఒక్క అప్లికేషన్కి €30 లెక్క అనమాట. సో ఇది ఆల్మోస్ట్ అంటే మీరు ఎన్ని అప్లికేషన్స్ వేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది డబ్బులు ఎంత అవుతుందని. ఆయన యావరేజ్గా ఒక 20,000 వేసుకోండి. దీనికి కూడా 20,000 మోస్ట్లీ కాదు, బట్ సేఫ్ సైడ్ 20,000 వేసుకోండి. సో అక్కడ APSకి 20, IELTSకి 20, దీనికి 20, 60,000. మీరు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా 1 to 1.5 months వెయిట్ చేయాల్సింది. చాలా టైం తీసుకుంటారు వీళ్ళు మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. ప్రాసెస్ చేసి 1 to 1.5 months, మేబీ కొన్ని 2 months కూడా తీసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లికేషన్ అడ్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే లైక్ బ్లాక్డ్ అమౌంట్ రెడీ చేసుకోవాలి. బ్లాక్డ్ అమౌంట్కి ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం పెరిగింది అంటున్నారు బ్లాక్డ్ అమౌంట్, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో మేము కట్టినప్పుడు అయితే లైక్ 10.5 lakh ఉన్నింది, ఆల్మోస్ట్ 11,402 సంథింగ్ ఉన్నింది. సో దాన్ని ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేస్తే 10.5 lakh అయింది. నెక్స్ట్ వీసా అనమాట. వీసాకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పి చూసుకోండి. మెయిన్గా లైక్ మొత్తం మీ బ్లాక్డ్ అమౌంట్, కాలేజ్ అడ్మిషను, LORs, LOMs, మీ సర్టిఫికేట్స్ అన్నీ. అయినా ఇక్కడ వీసా మిగతా కంట్రీస్కి వీసా ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి, కానీ జర్మనీకి వీసా ఇంటర్వ్యూ అంటూ ఏముండదు, జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే. లైక్ మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వీసా ఆఫీసర్ ముందు పెడితే ఆయన మొత్తం వెరిఫై చేసి మీకు ప్రాసెస్ అయిపోతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఈ వీసా ప్రాసెసింగ్కి మీకు వీసా ఫీజు 8,000 అనుకుంటా. అండ్ దెన్ మరి స్టాంపింగ్కి దీనికి కలిపి ఒక 2,000, ఆల్మోస్ట్ మీకు 10,000 అవుతుంది వీసాకి. సో అక్కడ ఒక ఇప్పటికి 60,000 అయింది, ఇది ఒక 10,000 అనమాట. టోటల్ 70,000 అయింది. ఇంకా వీసా ప్రాసెసింగ్కి కొంచెం టైం పడుతుంది, లైక్ 1 month టైం పడుతుంది, 1 month 1.5 months టైం పడుతుంది. దాని తర్వాత స్టాంపింగ్ ఉంటుంది. ఇంకా వీసా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్, వెనక ఫ్లైట్ కూడా పోతుంది చూడండి. సో ఇంకోటి, మీరు ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకునే ముందే లైక్ మీకు ఈ కాలేజ్ ఇది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు స్టూడెంట్ హాస్టల్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జర్మనీలో స్టూడెంట్ హాస్టల్స్ చాలా అంటే చాలా టైం తీసుకుంటాయి. సో మీరు ముందే అప్లై చేసుకుంటే వచ్చిన ఒక 6 monthsకి 1 yearకి స్టూడెంట్ హాస్టల్స్ రావచ్చు. కొంచెం అఫోర్డబుల్గా దొరుకుతాయి స్టూడెంట్ హాస్టల్స్ అయితే. ఇంతే అండి టోటల్ ప్రాసెస్. మీకు మొత్తం
ఎంత జర్మనీకి అవుతుంది అని ఒక ఫిగర్ కావాలనుకుంటే నియర్లీ 13 lakhs అవుతుంది మొత్తం స్టార్ట్ టు ఎండ్. ఆ 13 lakhs అనేది పబ్లిక్ యూనివర్సిటీని వస్తాయండి. ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే ఇంకా ఆ 13 lakhsకి పైన ఆ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుందో అంత వేసుకోండి. అది డిపెండ్స్ ఆన్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట, మీరు చూస్ చేసుకుంటాను. సో ఇంతే ఇంకా మొత్తం ప్రాసెస్ ఒక 13 lakhs అవుతుంది మోస్ట్లీ. సో ఇంకా మీరు ఇక్కడ ఎలా జర్నీలో లైక్ పార్ట్ టైం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, లేదంటే అకామిడేషన్స్ ఎలా ఎత్తుక్కోవాలి అనేటివన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇంతటితో వీడియో సమాప్తం. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది, ప్లస్ లెంతీగా కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే మరి బాయ్.